హాయ్ కేశవ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 'పుష్పలో' చూసి నాకు బయట చూస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. 'పుష్పలో' మొత్తం అల్లు అర్జున్ పక్కన మీరు చేసిన యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్, సూపర్‌గా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆ తర్వాత ఇంకే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ఆహ్, అవుతున్నాయమ్మా. అంటే ఒక 2 ప్రాజెక్ట్స్ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మేబీ టైం పట్టొచ్చు. ఇంకొక 4, 5 మంత్స్ పట్టొచ్చు. చిన్న సినిమాలు. ప్రెజెంట్ అవి ఉన్నాయి. కొన్ని చూసీగా ఎళ్తున్నాను. హ్మ్. చూసీ క్యారెక్టర్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్సేనా అగైన్? అగైన్ యాహ్! ఆబ్వియస్‌లీ. ఓకే. ఏదైనా టైం వచ్చినప్పుడు క్లాస్‌గా ఎళ్దాం. ఓకే. యాహ్! అంటే మీరు చాలా సింపుల్‌గా కనిపిస్తున్నారు. సెలబ్రిటీ అంటే ఒక హడావిడి అది ఇది ఉంటుంది గదా! ఏంటి ఆ సీక్రెట్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? అంత పెద్ద సెలబ్రిటీ ఏం కాదులే గాని. బట్ అలా అనకండి. అలా అనకండి. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఉన్నారు కరెక్టే. ఇప్పుడేందంటే ఓకే. నేనేదేదో మాట్లాడతాను. బట్ నో ప్రాబ్లమ్ చూద్దాంలెండి. హ్మ్. హడావిడి అంటే ఏం లేదు. నేను ఇలాగే ఉంటా సింపుల్. ఐ లవ్ సింపుల్‌గా. ఓకే. మరి నెక్స్ట్ మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది అని ఏమైనా మైండ్‌లో ఉందా? నా మైండ్‌లో ఎలాంటిది లేదు. డైరెక్టర్స్ ఏదైనా అంటే వాళ్ళే క్రియేటర్స్ కాబట్టి ఏదైనా చూసి వాళ్ళకనిపించింది ఓకే వీడు సూట్ అవుతాడు అంటే నేనెళ్లి చేస్తాను. మ అల్లు అర్జున్‌తో ఎలా అనిపించింది మీ యాక్టింగ్? లైక్ ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఆబ్వియస్లీ అమ్మ. అంటే మీరు సినిమాల్లో నన్ను చూసి మీరెంత ఇష్టపడ్డారో ఆ! సార్‌తో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అంత ఇష్టపడ్డాను. అంటే బికాస్ నేను తనకి ఫ్యాన్ బాయ్‌ని. ఓహ్! యాహ్! స్కూల్ డేస్ నుంచి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా ఫ్యాన్ గర్లే. ఆ పుస్తకాల్లో ఆయన ఫోటో దాచుకునేదాన్ని. అవును. సూపర్. థాంక్ యూ. ఓకే. అదే ఫీలింగ్ వేరే ఉంటది. హ్మ్. చేసినప్పుడు. మరి 'పుష్ప 3' రాబోతుందా? ఉంటదండి. కాకపోతే టైం పడతది. అంటే సెట్స్ మీదకైతే వచ్చే అవకాశం ఉంది. ఇప్పట్లో కాదు. ఇప్పట్లో కాదు. బన్నీ గారి సినిమా ఉంది. సుకుమార్ సార్ సినిమా ఉంది. సో, టైం పడతది. ఓకే. అప్డేట్ వస్తదిలెండి 3 వరకి. ఓకే. మరి 'వకులా సిల్క్స్‌కొచ్చారు. మరేంటి మీరు మీ ఫ్యామిలీకి, మీ మమ్మీకి అందరికి శారీస్ కొంటున్నారా? కొనాలి. అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను వకులా సిల్క్స్‌కొచ్చా. హ్మ్. ఐ మీన్ ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ టైమ్ తెలంగాణలో పెట్టారు. ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చానన్నమాట. హ్మ్. సో హ్యాపీ. మాధురి గారికి, శ్రీనివాస గారికి ఆల్ ద బెస్ట్. హ్మ్. వకులా సిల్క్స్ ఇలాంటి ఎన్నో ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. ఆహ్, జ జస్ట్ నార్మల్ క్వెషన్, మీకు శారీస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? అంటే బేసిక్‌గా మన ఇంట్లో చూస్తా ఉంటాం కదా! పట్టు శారీస్, నార్మల్ శారీస్, సిల్క్ శారీస్. అంటే క్లాతింగ్‌లో అయ్యే ఐడియా లేదులే గాని, చూస్తే ఈ శారీ బాగుంది అనేంత అయితే ఉంది. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్.